ఇవాళ వాక్యం ఏంటంటే చిన్న సహాయము దేవుడు గొప్ప ఆశీర్వాదాలకి గొప్ప అద్భుతాలకి ద్వారాలు. చాలాసార్లు మనము ఇది చిన్నదే అని మనము అనుకుంటాము, కానీ ఆ చిన్న పనిని కూడా దేవుడు చాలా గొప్పగా చేస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఇస్తాడు. ఓకే, అయితే దేవుడుకి ఉన్న పేరు ఏంటంటే మేలు చేసే దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు. మేలు చేయడా? చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు వారు మేలు చేస్తూ బాగలేని వాళ్ళని స్వస్థపరుస్తూ ఉన్నాడంట. దేవుని స్వభావం మేలు చేయటం అనేది ఎవరి స్వభావం? దేవుని స్వభావం. మనము దేవుని స్వభావంలోకి రావాలి. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడు. మనం దేవుణ్ణి మేలు చేయడేమో అని అనుకుంటాం. బైబిల్లో ఏం చదువుతున్నాడంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడంటే చూడండి, 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. మేలు చేయటం అనేది మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా మేలు చేయాలి. ఒకడు కీడు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి దేవుని సంబంధి కాదు. వారి క్రియల వల్ల మనకు అర్థమైపోయింది ఏమని, ఇతను దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడా, దేవుని అభిషేకం కలిగిన వాడా, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నవాడా అని మనకి ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి చూసిన వాడు కాదు. చాలాసార్లు ఏమనుకుంటారంటే వాళ్ళు చేసిన దానికి నేను కీడు చేద్దామని అనుకుంటాం, కానీ మనము కీడు చేస్తే కీడు చేసిన వాడు దేవుని చూసిన వాడు కాదు అని చెప్తున్నాడు. మనము దేవుని సంబంధులుగా ఉండటానికి మన జీవితాన్ని కట్టుకోవాలి. చిన్న మేలైనా సరే మనం చేసేవారిగా ఉండాలి. దేవుని ఆత్మచేత అభిషేకించటం వలన యేసు ప్రభువు వారు అందరికీ మేలు చేస్తూ ఉన్నాడంట. ఓకే, ఇక్కడ చూడండి, 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. బైబిల్ ఏం చెబుతుందంటే, సహోదరులారా మీరు మేలు చేయటయందు విసుకవద్దు అని చెప్తున్నాడు. కొన్నిసార్లు మనము విసిగిపోతూ ఉంటాం, అరే ఎంత చేసినా కానీ ఏమీ ఉపయోగం లేదని అనుకుంటాం. కానీ దేవుని ఆత్మచేత కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. ఎలా అంటే కొన్నిసార్లు అంటే సాతానికి సహాయం చేయమని చెప్పట్లేదు, కానీ అంటే ఇప్పుడు మందు తాగేవాడికి డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు, కానీ నేను చెప్తున్న మేలు, నేను చెప్తున్న సహాయము ఆత్మ సంబంధమైంది, ఆత్మ సంబంధమైన క్రియలు కలిగింది. మేలు అంటే మేలులో జ్ఞానం ఉండాలి, అది దేవుని ఆత్మ కలిగిందై ఉండాలి ఆ మేలు. ఎందుకనంటే నువ్వు చేసే మేలు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేదిగా ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన మేలు చేస్తావు. తండ్రి ప్రేమించిన కుమారుని గద్దిస్తాడు. గద్దించాడంటే ఏం చేశాడని? దేవుడు మేలు చేశాడు, నశించిపోకుండా మన ఆత్మల్ని దేవుడు గద్దిస్తున్నాడని అర్థం. అంతేగాని ఏమంటాడు? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటాడంట. దాని అర్థం ఏంటి? వాడు కీడు చేయాలని అనుకున్నప్పుడు వాడు గద్దించడు. వాడేం చేస్తాడు? నువ్వు ఏమి చేసినా అదే మంచి అని చెబుతాడు, నువ్వేం చేసినా అదే కరెక్ట్ అని చెప్తాడు. అటువంటి వ్యక్తిని కాదు. ఏంటంట? మేలు చేయువాడు, మేలు చేయు స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయములు చేయను. అంటే మీరు వెళ్ళి కొట్టమని చెప్పట్లేదు, కానీ ఏం చెప్తున్నానంటే మేలు చేయాలి అంటే నీవు దేవుని ఆత్మ చేత నింపబడి వారి ఆత్మ రక్షించబడటానికి మేలు చేయాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే వాళ్ళు మనకు మేలు చేస్తే వీళ్ళు కూడా తిరిగి వాళ్ళకి మేలు చేస్తారు. చూడండి, లూకా రాసిన సువార్త 6:32, 33. మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించిన వారిని ప్రేమింతురు కదా.
మీకు మేలు చేయవారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. చాలు. ఏమంటున్నాడు? మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల ఏమి లాభము? మీకు మేలు చేసిన వారికే మేలు చేస్తే పాపులు కూడా ఏం చేస్తారు? అవునా కదా? వాళ్ళు మనకు మేలు చేశారయ్యా, మనము వాళ్ళకి మేలు చేయాలి అని అనుకుంటాం. ఓకే, అది పాపులు కూడా అలాగే చేస్తారు. అందులో పరిశుద్ధులే చేసింది ఏమి లేదు, ప్రత్యేకత ఏమి లేదు. కొంతమంది ఏం చేస్తారు, నేను చూస్తూ ఉంటాను నీళ్ళల్లో కానీ, కొంతమంది ఏమన్నా కర్రీస్ కానీ ఏమన్నా ఇచ్చారనుకో, ఆ గిన్నె నోరకనివ్వరు, మళ్ళీ అందులో ఏదో ఒకటి వేసేస్తారు. ఏందంట? పాపులను మేలు చేసిన వారికి మేలు చేస్తారు, కానీ దేవుని బిడ్డలు ఏం చేయాలంట? మేలు చేయని వారికి కూడా మేలు చేయాలి అని వాక్యం చెబుతుంది. అయితే ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకోండి. 2వ రాజులు 5వ అధ్యాయం 2వ వచనం. చిన్న మేలు గొప్ప అద్భుతాలు చేసిద్దని నేను స్టార్టింగ్ చెప్పాను. చిన్న సహాయము, చిన్న మేలు. చూడండి, సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సుమ్రోనులనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను. చాలు. అక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి శత్రువులు ఒక చిన్నదానిని బానిసగా పట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఆవిడ అక్కడుండి పనిచేస్తూ ఆ చిన్నది ఏం చెప్తుంది? తన యజమానుడు ఏం చేయాలంట? అతనికున్న కుష్ఠరోగం తగ్గాలంటే మా గ్రామంలో లేకపోతే మా దేశంలో ఉన్న ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే తగ్గిద్ది అని చెప్పి చెప్పటం జరిగింది. అక్కడికి వెళ్ళి నాకేం జరిగిందో మనకు తెలుసు. అతనికున్న ఘోరమైన కుష్ఠు వ్యాధి తగ్గటమే కాకుండా ఏం జరిగిందంట? అతడు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. నువ్వు చేసిన చిన్న మేలు నిజంగా ఇంకొకరిని దేవునిలోకి నడిపించటం జరిగింది. చిన్న మేలు ఎంతమంది చేయగలుగుతున్నారు? చిన్న సహాయం. ఏం జరిగింది? ఈ చివరి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వార్థముగా నిండిపోతూ ఉంటారు. ఏది ఏమైనా మనకు అనవసరం, మన జీవితము మనము అని అనుకుంటారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? వాస్తవంగా అయితే నయమాను ఇజ్రాయెల్లో చాలా మందిని చంపేసి ఉంటాడు. ఓకేనా? వారి బంధువులు కూడా చంపేసి ఉంటాడు. చిన్నది మిగిలిందంటే వారి తల్లిదండ్రులు చంపేసి ఉంటాడా? చంపేసి ఉండడా? అయితే వాళ్ళకి ఏం చేసింది? మేలు చేసింది. ఏమని? నా యజమానుడు ఎక్కడికి వెళ్ళాలి? పలానా ప్రాంతమునికి వెళితే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే ఇతనికి స్వస్థత వచ్చింది అని చెప్పినాక చెప్పిన విధంగానే స్వస్థత వచ్చింది. చిన్నది, చిన్న మాట సహాయం చేసింది. ఈ రోజుల్లో చిన్న మాట సహాయం చేసేవాళ్ళు కూడా ఉండరు, మేలు జరిగిద్దని చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకని? ప్రతి ఒక్కళ్ళు కూడా మేలు చేసేవారిగా లేరు. అయితే దేవుని బిడ్డలమైన మనము మేలు చేసేవారిగా ఉండాలి. పాల్ యాంగిచో గారికి సువార్త చెప్పింది ఎవరో తెలుసా? ఒక చిన్నది 11 ఏళ్ళు అలా ఉండే ఒక చిన్నది ఏం చేసిందంట? క్రొత్త నిబంధన తీసుకొని వెళ్ళి ఇచ్చి నేను నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్తే, ఇంత చిన్నది ఎలా నాకు దేవుని గురించి చెబుతుంది? ఈవిడికి నాకు మేలు చేయాలని ఎందుకు అనుకుంటుంది? ఇంత ఘోరమైన జబ్బు అతనికి, లైక్ టీబీయో ఏదో ఒక గొప్ప జబ్బు ఉంది. ఆ జబ్బు వల్ల అతని గదిలోకి ఎవరు రావట్లేదు, న్యూమోనియానో ఏదో. అతను త్వరలో చనిపోతాడని చెప్పారు. ఎవరు కూడా అతని తల్లిదండ్రులు, బంధువులు కూడా రావట్లేదు. కానీ ఆ చిన్నది వెళ్ళి ఆ చిన్న బైబిల్ ఇచ్చి అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిందంట. అతను ఆలోచించాడు, నా సంబంధులు, నా బంధువులు, నా మిత్రులు, డాక్టర్స్ కూడా రావటానికి భయపడే ఈ యొక్క వార్డులోకి ఈవిడ ఎలా వచ్చింది? ఈవిడ ఎందుకు నా గురించి మేలు చేయాలనుకుంటుందని అతను ఆలోచించాడు. తర్వాత దేవుని తెలుసుకున్నాడు. 12 లక్షల మంది సంఘము సేవ చేశాడు దక్షిణ కొరియాలో. తర్వాత రీసెంట్గా చనిపోయాడు అతను, 97 ఏళ్ళు బతికాడు. చిన్న మాటే, చిన్న ప్రార్థనే, కానీ ఇంకొకళ్ళ జీవితాన్ని. ఇప్పుడు ఆ 12 లక్షల మంది ఆత్మలు యేసు ప్రభు వారి దగ్గర లెక్కలోకి వెళ్ళినప్పుడు ఈ చిన్నదాని అకౌంట్లో ఉండవా? ఉంటాయి. అవునా కాదా? నువ్వు చేసిన చిన్న సహాయము, నువ్వు చేసిన చిన్న ప్రార్థన దేవుడు వింటాడు, గొప్ప అద్భుతం చేస్తాడు. ఈ రోజుల్లో చిన్న సహాయము, మేలు చేసే ఏమన్నాడు క్యారెక్టర్ చాలా మందిలో లేదు.
ఓకేనా? కానీ చిన్న సహాయము, చిన్న మాట సహాయమైనా నువ్వు చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. నీవు ప్రార్థన చేయలేకపోయినా ప్రార్థన చేసే వ్యక్తి దగ్గర కన్నా నడిపించగలిగి ఉండాలి. నీవు మేలు చేయలేకపోయినా మేలు చేసే మార్గమునైనా నువ్వు చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఏమన్నాడు? మేలు చేయట యందు నువ్వు వెసుకక ఉండు. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుడిని చూసిన వాడు కాడు. మేలు చేసేవాడు దేవుని సంబంధి. మనమందరము దేవుని బిడ్డలం, మనమందరము దేవుని ఆత్మ కలిగిన వారం కాబట్టి మేలు చేసేవాడు దేవుని సంబంధిగా ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. తర్వాత యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ దగ్గర ఏమున్నాయని యేసు ప్రభు వారు అడిగినప్పుడు ఏమన్నాడు? ఒక చిన్నవాడు 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆ చేపలు కూడా ఎలాంటివి అంట? చిన్న చేపలు. వాళ్ళ మదరు క్యారేజ్ పెట్టి ఉండిద్ది. ఏమని? అయ్యా నువ్వు ఆకలి అయినప్పుడు స్నాక్స్ లాగా తినాని. అయితే మనము మన పిల్లలకి ఏం నేర్పించాలి? మంచి చేయటం నేర్పించాలి. మనం ఏం నేర్పిస్తాం? సహాయం చేయటం నేర్పించాం. మా పాప మౌనిక మన బర్త్డే జరిగినప్పుడు మీరు చూసారో లేదో, చారిటీ చేసింది చూసారా? తను నా పుట్టినరోజుకు నేను పేదలకు అన్నం పెట్టాలి డాడీ అని చెప్పి తను ఒక పిగ్గీ బ్యాంక్ ఉంటుంది కదా, దాంట్లో డబ్బులు వేస్తూ వచ్చి బర్త్డే వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు ఏం కాదు కానీ ఒక 1200 1800 ఎంతో పోగు చేసింది. మిగతా వేసి చేయటం జరిగింది. నేను ఒక 2 కన్నా పంచి వెళతాను అని చెప్పింది. మనము మన పిల్లలకి ఏం నేర్పించాలి? ఇచ్చే మనసు, మేలు చేసే మనసు మనము మన పిల్లలకి నేర్పించాలి. మనం ఏం చేస్తాం? ఎవరు అడిగినా ఏమి బయట పెట్టొద్దు, ఏమీ లేవని చెప్పు, ఇలాంటివి కాదు. ఇక్కడ అనేకులకు ఆశీర్వాదంగా ఏం చేశాడంటే 5,000 మంది పురుషులు ఆహారం తిన్నారు. ఎందుకని? వాటినే దేవుడు ఆశీర్వదించాడు. ఆ కొంచెమనే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తాం? చిన్న మేలు, ఒక ఆకలైన వ్యక్తికి మనము చిన్న మేలు చేయగలిగిన వారుగా మనము ఉండాలి. దేవుడు అడుగుతున్నాడు, నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆ చిన్నవాడు నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటిని తీసుకొని వచ్చి అందరిని కూర్చోబెట్టి ఆశీర్వదించిన తర్వాత అవి అందరూ తిన్నారు. తర్వాత 12 గంపలకి సరిపోయినాయి. ముందు నేను తినేస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళ బాధలు మిగతా వాళ్ళు పడతారని అతను ఆలోచించినట్లయితే అతని పేరు పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. అతని ఆకలి మీద అతను దృష్టి పెట్టుకున్నట్లయితే ఈరోజు ఎన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఆయన గురించిన వాక్యము మనము చెప్పుకునే వాళ్ళం కాదు. చెప్పుకునే వాళ్ళమా? 5 రొట్టెలు 2 చేపలు ఒక పూట తినేసేవాడేమో. కానీ చిన్న సహాయమే కానీ గొప్ప అద్భుతం, గొప్ప ఆశీర్వాదం అతని జీవితంలోకి తీసుకొని వచ్చింది. మన జీవితంలో కూడా చిన్న మేలు చేసేవారిగా మనము ఉండాలి. చిన్న మాట సహాయము చేసేవారిగా మనము ఉండాలి. చాలామంది ఏం చేయాలంట? దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. ప్రతివాడు తన సొంత క్రియలే కాకుండా తన పొరుగువాని భారము కూడా భరించాలి. సమయం దొరికినప్పుడు పక్కన ఉన్న సహోదరుని యొక్క భారమును కూడా భరించటం అనేది తెలియాలి. అది దేవుని బిడ్డల లక్షణం. ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ పనిచేస్తుందని చెప్పొచ్చు. అయితే తర్వాత ఇక్కడ చూడండి, 1 రాజులు 17వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు లేచి సారేపట్టణకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనేను. ఆమె నీళ్లు తేబోచుండగా
అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకుని సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తిన నేను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిల నూనె అయిపోదని ఇజ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడా నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. కొంచెం నీళ్ళు ఇవ్వు అన్నాడు, నీళ్ళు ఇచ్చింది. నాకు కొంచెం ఆహారం పెట్టు అన్నాడు. ఆహారం పెట్టమనగానే ఆవిడ ఏం చేసిందంట, ఇవాళ తిని మేము చనిపోదాం అనుకుంటున్నాం, ఈ పూటకు మాత్రమే మా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు, యెహోవా మరలా భూమి మీద వర్షం కురిపించే వరకు ఆ నూనె అయిపోదు, ఆ పిండి అయిపోదు అని చెప్పినప్పుడు ఆవిడ అలా చేసింది. తర్వాత ఆవిడ జీవితంలో మరలా ఏందంట, ఆ యొక్క కరువు అనేది కనపడలేదు. దేవుడు మేలు చేశాడు. ఇంకొక మేలు కూడా చేశాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? చూడండి 17:17. అటు తర్వాత రోజు ఆహారం తింటున్నారు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిల్వ జాలనంత ఫస్ట్ ఏమో విధవరాలని మాట్లాడాడు, తర్వాత యజమానురాలుగా మారిపోయిందాం. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టే ప్లేస్కి వచ్చేసింది. ఫస్ట్ విధవరాలు, తర్వాత ఏందంటావా యజమానురాలు. ఆ యజమానురాలు కుమారుడు ఏమయ్యాడంట, రోగి అయి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గల వాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితేవని మనవి చేయగా. ఇందులో మనం వాడు గుర్తుపెట్టుకోవాలి. ఏలియా అక్కడ 3.5 సంవత్సరం ఊరకు తిని ఊరుకోలేదు. ఆ విధవరాలకు వాక్యం చెప్పాడు. ఊరుకున్నాడా? వాక్యం చెప్పాడు. ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు మనం ఏం చేయాలంట, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మనము మేలు పొందినప్పుడు మనం వారి కోసం ప్రార్థన చేయాలి. మేలు పొంది ఓర కూర్చోకూడదు. వారి కోసం మనం ఏం చేయాలి? చాలామంది మేలు పొందిన తర్వాత మేలు చేసిన వ్యక్తిని మర్చిపోతారు. కాదు, మనము ప్రార్థన చేయాలి. ఏలియా ఆహారము పెట్టిన స్త్రీకి వాక్యము బోధించాడు. తర్వాత ఏం చేశాడంట, అతడు 21 చదువు. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఓకే, అర్థమైందా? చిన్నవాని ప్రాణము దేవుడు మరలా ఇచ్చాడంట. నువ్వు చేసిన చిన్న మేలు. ఆమె ఏం చేసింది? ఆ రోజు ఒక చిన్న రొట్టె, ఒక చిన్న గ్లాసు నీళ్ళు ఇచ్చింది. కానీ అతని కుమారుడు ప్రాణముని దేవుడు మరలా తిరిగి తీసుకొని వచ్చాడు. అర్థమైందా? మనకు అనుకోవచ్చు చిన్న మేలే కదా, చిన్న సహాయమే కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు పరిశుద్ధులకు చేసిన ఉపచారమునైనను ధర్మమునైనను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఓకేనా? నేను మిమ్మల్ని డబ్బులు అడగటానికి ఇంకొక ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. నా వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మేలు చేసిన దానిని దేవుడు మర్చిపోడు అని చెప్తున్నాను నేను. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు మేలు చేసే వ్యక్తివైతే దేవుడు నీ మీదకి మరలా మేలును తీసుకొని వస్తాడు అని నువ్వు మర్చిపోవద్దు. మేలు చేసిన వానికి కీడు చేసిన వాని ఇంట్లో నుంచి కీడు తొలగిపోదు అని కూడా బైబిల్ చూద్దాం. మేలు చేసిన వానికి ఎప్పుడు కూడా మనము కీడు చేయకూడదు. మనం ఎప్పుడు కూడా మేలు చేసేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. కొంతమంది దేవుని ఆత్మచేత సహాయం చేయాల్సిన వాళ్ళు, దేవుని ఆత్మచేత ఏమంటున్నారు, ఇంకొకరు బలపరచవలసిన వారు ఇంకా ఏం చేస్తారంటే కృంగదీసేవారుగా ఉంటారు. అలా మనము ఉండకూడదు. తర్వాత 2 రాజులు 4:8.
ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షునేమి రాయులిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరచితివి, నీకు నేనేమి చేయవాలి? ఈ స్టోరీ అంతా తెలుసు, నీకేం కావాలి అన్నప్పుడు నాకేం అవసరం లేదు, నేను ధనము కలిగిందాన్ని అన్ని సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పింది. ఆవిడ తన ఇంటి మీద ఒక చిన్న గది కట్టి అందులో ఒక మంచం వేసింది. ఆ మంచం వేసిన తర్వాత అతను వచ్చి అక్కడ పడుకొని రెస్ట్ తీసుకొని ఆ మార్గంలో వెళుతూ ఉండేవాడు. కంటిన్యూగా కాదు, ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. ఆ రోజుల్లో ప్రయాణాలన్నీ కూడా గాడిదల మీద ఉండేవి, చాలా తక్కువగా ఉండేది. అయితే ఒకరోజు ఆ పిల్లవాడు పొలంలో పనిచేస్తున్న వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి తలపోయింది, తలనొప్పి అని చెప్పి అతను చనిపోవడం జరిగింది. అయితే మీకు ఒక విషయం చెప్తాను, ఆవిడ దైవజనుడి కోసం ఏర్పాటు చేసిన మంచం మీద ఆ బిడ్డను పడుకోబెట్టింది. ఆ మంచం ఎవరి కోసం సిద్ధపరిచింది? దైవజనుడి కోసం. కానీ తర్వాత ఎక్కడ పడుకోబెట్టింది ఆ బిడ్డని? చూడండి, అక్కడ మీకు చదివితే చాలా ఉండే నేను చెప్పాల్సినవి. అందుకని ఇక్కడ ఏమైనా ఉందంట, 4వ అధ్యాయం 21వ వచనం, 20 నుంచి చదువు. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివాణిని, ఒక గాడిదను నా యొద్దకు పంపు. దైవజనుడి మంచం అది ఎవరు మంచం అంటే దైవజనుడు తీసుకెళ్ళిపోతాడా? ఆ ఇంటి మీద ఉన్న రూము దైవజనుడి కోసం ఏర్పాటు చేసి ఆ దైవజనుడు తీసుకెళ్ళిపోతాడా? మరి ఎవరిది అది? ఆవిడదే. కానీ ఆవిడ ఒక చిన్న మేలు, జస్ట్ వర్క్ అక్కడ వచ్చినప్పుడు ఆయన పడుకుంటాడు అని చెప్పి ఒక చిన్న మంచం అక్కడ ఏర్పాటు చేసింది, అంతే. అయితే ఏం జరిగిందంట, అక్కడ ప్రార్థన చేయగా దేవుడు, చదివితే చాలా ఉండేది కానీ చూడండి 32 నుంచి చదువుతాం. ఎలీషా ఇంట చూచి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కన్నులు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒక్కసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరచెను. ఓకే, చాలు. ఆ బిడ్డకి దేవుడు మరలా ఆయుష్ ఇచ్చాడు. చిన్న మేలు, ఒక పూట వచ్చి ఉంటాడు, ఆహారం తిని ఉంటాడు. ఎవరు? ఎలీషా. కానీ ఏమన్నాడు? ఎంతో గొప్ప మేలు. చిన్న మేలు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిద్ది. నీ మీద ఉన్న అతి పెద్ద కీడుని దేవుడు తొలగిస్తాడు. ఓకే, మనం అనుకుంటాం ఈ చిన్నదే కదా అని మనం అనుకుంటాం. కాదు కాదు, నువ్వు చిన్నదిగా చూసిన దేవుడు చిన్నదిగా చూడ్డు. ఒక పేద విధవరాలు 2 కాసులు వేసిందంట, కానీ దేవుడు చూశాడు. చిన్న మాట, దేవుని మాట కూడా నువ్వు చిన్నది వినాలి. చిన్న మాట అయినా సరే నువ్వేం చేయాలంట? వినాలి. ఇక్కడ చూడండి, జక్కయ్య అనే ఒక అతను ఉన్నాడు. ఇక్కడ లోకాసు వార్తలో 19వ అధ్యాయం 5వ వచనంలో, జక్కయ్య నువ్వు త్వరగా దిగి రా, నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అని చెప్పినప్పుడు, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నానని చెప్పాడంటే యేసుప్రభు. జక్కయ్య దిగి సంతోషంగా అతనిని చేర్చుకున్నాడు. చిన్న మాట, నాకు పని ఉంది ఇవాళ కుదరదు అన్నాడా? ఎందుకనంటే మనము చిన్న మాటను కూడా, చిన్న మేలును కూడా దేవుడు మర్చిపోడు అని గుర్తుపెట్టుకోవాలి. నీవు సువార్త విని వెళుతున్నావు, నీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారికి చిన్న దేవుని మాట అయినా నువ్వు చెప్పాలి. దేవుడు నీ జీవితంలో ఏదైనా మేలు చేయటానికి దేవుడు ఈ విషయంలో నువ్వు దేవునికి లోబడు అన్నాడు అనుకో, ఆ మాటని నువ్వు చిన్నదైనా సరే దేవునికి లోబడాలి. ఇది దేవునికి నచ్చదు అని దేవుడు చెప్పాడు అనుకో, అది నువ్వు చేయకూడదు. చిన్న మాట అయినా సరే నువ్వు
వినాలి. ఈ చిన్న మాటే కదా నువ్వు అనుకోకూడదు. రాహాబు అనే వేశ్య యెహోషువ గ్రంథంలో ఉండిద్ది. వేగులు వారిని చేర్చుకొని ఇక్కడికి వచ్చారంటే రాలేదని చెప్పి వారిని మరలా తిరిగి తమ దేశాన్ని పంపించినప్పుడు, మేము మరలా తిరిగి వచ్చినప్పుడు మీ ఇంటి కిటికీ మీద ఎర్రని దారము కట్టి ఉంచు, అందులో నుంచి బయటికి రావద్దు, నీవు నీ తండ్రి ఇంటి వారు రక్షించబడతారని చెప్పినప్పుడు ఏం జరిగిందంట? ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఆ ఎర్రని దారం ఏంటంటే క్రీస్తు. మేలు చేసే వ్యక్తి క్రీస్తు సంబంధి. ఏ వ్యక్తికైతే మేలు చేసే మనసు, సహాయం చేసే గుణము, దేవుని మాట వినే లక్షణము ఉండిద్దో అతను క్రీస్తు సంబంధి. అక్కడేమని రాస్తుంది? మేలు చేయిచూ ఉన్నాడంట. యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మతో అభిషేకించినప్పుడు అతను మేలు చేయిచూ ఉన్నాడు. కానీ అందరికీ బాధలలో ఉన్న వారికి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత కూడా అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. పూర్వం నుంచి ఏమంటున్నాడు? మీ కొరకు సిద్ధపరిచిన ఏమంటున్నాడు? రాజ్యానికి మీరు స్వతంత్రులుగా స్వాధీనపరచుకోండి అంటే నేను ఏమంటున్నాడు? దిగంబరినై ఉన్నాను, మీరు నాకు వస్త్రములను ఇచ్చారు. నేను దప్పికొన్నాను, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. నేను ఆకలి కొన్నాను, ఆహారం పెట్టారు. తర్వాత ఏమంటున్నాడు? నేను రోగినై ఉన్నాను, చూడవచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు చూడవచ్చారు అని చెప్పినప్పుడు ప్రభువా మేము ఎప్పుడు చేశాము అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అని దేవుడు చెప్తున్నాడు. ఇంత చిన్న మేలుకి దేవుడు పరలోక రాజ్యంలో ఫలం ఇస్తాడంట. మనం అనుకుంటాము ఆ చారిటీ అంటే కూడా ఏముందలే, చారిటీ పేదలకు పంచడం అనేది ఏముందలే అని అనుకుంటాం. కాదు కాదు, చిన్న సహాయమైనా కానీ దేవుడు ఏం చేస్తాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు చేసే పని అది. ఏంటి? మేలు చేయటం అనేది ఆశీర్వదించబడినోడు చేస్తాడు. ఒక మనిషి ఆశీర్వదించబడ్డాడని ఎలా చెప్పవచ్చో తెలుసా? అతను మేలు తప్పితే కీడు చేయడు. చాలామంది ఏం చేస్తారు? కీడు తప్పితే మేలు చేయటం రాదు. ఎప్పుడు చూసినా ఏ విధం చేతనైనా కీడు చేద్దాం, ఏ విధం చేతనైనా నష్టం చేద్దాం అని అనుకుంటారు. ఆ వ్యక్తి సాతాను తోటి నింపబడి ఉన్నాడు అని తెలుసుకోవాలి. సాతాను మనసు కలిగి ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఎందుకనంటే కీడు చేసే వ్యక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేడు. కీడుని ఆలోచించే వ్యక్తి కీడు, చెడు, ఏమి మంచి చెప్పినా చెడే అర్థమవుతుందంటే ఆ వ్యక్తి దేవుణ్ణి చూడలేదు, దేవుని మనసు కలిగిన వాడు కాడు. ఎందుకనంటే అతనికి దేవుని ఆత్మ చెప్తున్న మేలు అతనికి అర్థం కాలేదు. ఒక భక్తిహీనుడికి మేలు కలిగినప్పుడు కనపడదంట. భక్తిహీనుడిగా ఉంటే నీకు చెప్పే దేవుని మాటలు, మేలైన దేవుని మాటలు, అవి నీకు కీడుగా కనపడతాయి. కానీ అవి మేలు. దేవుని మాటలను నువ్వు ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. చాలామందికి నువ్వు దేవుని గురించి చెప్పాలి. చిన్న మాటలైనా నువ్వు దేవుని గురించి చెప్పాలి. అరే వాళ్ళు నా దగ్గరికి రాలేదు కదా, లేకపోతే ఇంకోటి కదా. కాదు కాదు, నువ్వు మేలు చేయట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయటానికి నువ్వు వెనతీయవద్దు. మేలు చేయటం నీకు చేత అయితే దానికి అర్హుడుగా ఉన్న వ్యక్తికి నువ్వు చేయకుండా నువ్వు వెనక్కి చేయి తీయకూడదు. మేలు చేయటం నీకు చేత అవ్వాలి. ఓకేనా? మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. నీళ్ల మీద నీ ఆహారం వేయి, అది చాలా కాలం తర్వాత తిరిగి మరలా నీ వద్దకి వచ్చిద్ది. నీ జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. ఇక్కడ చూడండి, భార్య భర్తల విషయంలో కూడా ఏమని రాస్తుందో చూడండి. సామెత 31:12. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. దేవుని బిడ్డలు, దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంట? కుటుంబంలో చాలామంది భార్య భర్తల మధ్యలో కూడా ఏం జరిగిద్దంట? ఒకరికొకరు కీడు తలపెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా నీవు మేలు చేసే వ్యక్తిగానే ఉండాలి నీ భర్తకి. ఓకేనా? ఒకవేళ నీ భార్యకి, ఎందుకనంటే ఏం జరిగిద్దంట? దేవుని సంబంధం అయితే ఆమె అంటే స్త్రీ ప్రధానమైన పాత్ర పోషించింది కుటుంబంలో. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఆమె బ్రతికిన దినములంతా ఆవిడ దేవుని సంబంధం అయితే తన భర్తకి మేలే చేస్తుంది, కీడు చేయదు. చాలామంది భార్యాభర్తల మధ్యలో కూడా ఏం జరిగిద్దంట? సాతాను ప్రవేశించినప్పుడు ఒకరికొకరు కీడు చేసుకోవడం ప్రారంభిస్తారు. కాదు కాదు,
ఇక్కడ చదువుతున్న మాట, ఆమె బ్రతుకు దినములన్నీ ఆమె మేలే చేసేది కానీ ఏం చేయదంట, కీడు చేయదు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే నువ్వు మేలు చేస్తావు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే నువ్వు నీ కుటుంబానికి దీపంలాగా ఉంటావు. తర్వాత ఇక్కడ చూడండి, కీర్తన 37వ అధ్యాయము 27వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఒకవేళ నీ మనస్సులో కీడు ఉంటే ఆ కీడుని మానేసేయాలి. నీ హృదయాల్లో కీడుంటే, నువ్వు ఎవరికన్నా హాని చేయాలనే మనసు నీ లోపల ఉంటే దాన్ని మానివేసేయాలి. కీడు చేయటం మానేస్తే, నువ్వు మేలు చేయటం నేర్చుకుంటే నువ్వు నిత్యము నిలుస్తావు. నీ కుటుంబం, నీ బిడ్డలు. ఏందంట, రాహాబు, యేసుక్రీస్తు వంశములో రాహాబు పాత్ర కూడా ఉండిద్ది. మేలు చేస్తే ఏం జరిగిద్దంట, అసలు ఆవిడ జనరేషన్ ఏంటి, క్రీస్తు జనరేషన్ ఏంటి, యూదులలోకి ఎలా వచ్చింది ఆవిడ అంటే రాహాబు నందు బోయాజును, ఓకేనా, ఆ వంశములో నుంచి క్రీస్తు వచ్చాడు అని రాసి ఉంటుంది. అంటే నీవు మేలు చేస్తే నీ వంశము, నీ కుటుంబము, నీ బిడ్డలు దీవించబడతారు. కీడు చేయటం మానివేసేయాలి. నీ బిడ్డల మీదకి శాపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, కీడు చేయటం మానివేసేయాలి. మేలు చేయటం నేర్చుకోవాలి. ఒకవేళ నీకు తెలియకుండా ఏదన్నా విషయంలో నువ్వు కీడు చేస్తుంటే దానిని మానేసేయి, దాన్ని తెంచివేసేయి నీ జీవితంలో నుంచి. నీ జీవితంలో, నీ కుటుంబానికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చునుగాక. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇంకొక మాట రాస్తుంది, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. నా జనులు అవివేకులు, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. ఓకేనా. అవివేకులుగా ఉన్న వాళ్ళు దేవుని తెలుసుకోలేరు. నువ్వు మేలు చేయాలంటే ఎలా చేయాలని నువ్వు అనుకుంటున్నావేమో, ఫస్ట్ నీకున్న అవివేకం, తెలివి తక్కువతనాన్ని మానేసేయాలి. తర్వాత ఏముందంట, వారు మూఢులైన పిల్లలు, ఆ తర్వాత వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. మేలు చేయటానికి వాళ్ళకి బుద్ధి చాలదు. ఎందుకనంట, వారికి బుద్ధి కావాలి, జ్ఞానము కావాలి, తెలివి కావాలి. దేనికోసం కావాలి, మేలు చేయాలంటే ఏం కావాలి, నీకు దేవుని గురించిన తెలివి కావాలి. దేవుడు నీకు తెలుసుంటేనే నువ్వు ఏమన్నాడు, మేలు చేయగలుగుతావు. దేవుని ఆత్మ కలిగి ఉంటేనే నువ్వు మేలు చేయగలుగుతావు. కానీ నువ్వు మూఢుడుగా, ఏమన్నాడు, అవివేకగా ఉంటే నీకు మేలు చేయటం రాదు. మేలు చేయటం నీకు రాదు. ఎందుకని, మూర్ఖత్వ కలిగి ఉండి దేవుని గురించిన భయము, దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన భక్తి నీ లోపల లేకపోతే నువ్వు మేలు చేయటం నీకు చేత కాదు. దేవుని గురించి తెలిస్తే నువ్వు మేలు చేయటం ఏందో నీకు తెలిసిద్ది. యేసయ్య నీకు తెలిసాడు అనుకో, యేసయ్య ఎంత మేలు చేశాడో నీకు తెలిస్తే నువ్వు దేవునికి ఎంత మేలు చేయాలో, ఇంకొకరికి ఎంత మేలు చేయాలో నీకు అర్థమైంది. వారు నన్ను గురించి ఎరగరు, తర్వాత వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయటకు వారికి తెలియను కానీ మేలు చేయటకు వారికి బుద్ధి చాలదు. కీడు చేయటం తెలుసంట, మేలు చేయటానికి బుద్ధి చాలదు. వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంది, మూఢులు, అవివేకులు, తెలివి లేదు వాళ్ళకి అని చెప్తున్నాడు. మనం అలా ఉండకూడదు. మనము దేవుని ఆత్మ కలిగి, జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. దేవుని వాక్యము ధ్యానించే వారిగా ఉండాలి. వాక్యము వినేవారిగా ఉండాలి. వాక్యము గురించిన అవగాహన వచ్చి ఉండాలి మనకి. ఏమన్నాడు, పరిశుద్ధ దేవుని గురించిన తెలివే జ్ఞానము. ఓకేనా. పరిశుద్ధ దేవుని గురించి నీకు తెలియాలి. జ్ఞానానికి మూలము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెప్పండి. అవునా కాదా? మీరందరూ భయము కలిగిన వాళ్ళేనా? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట, పరిశుద్ధ దేవుని గురించి భయం ఉండాలి మనకి. దేవుని సన్నిధిలో మనకి భయం ఉంటే దేవుడిని జ్ఞానం ఇస్తాడు. చాలామంది భయము ఉండదు, కానీ మనము జ్ఞానం రావాలంటే దేవుని సన్నిధిలో భయం ఉండాలి. తర్వాత నిర్గమకాండం 2:8 కూడా ఆ చిన్నది ఎవరు, మోషే వాళ్ళ అక్క మోషేకి దాదిగా తన సొంత తల్లిని తీసుకొని వచ్చింది. చిన్న సహాయం చేసి తల్లిని బిడ్డని మరలా కలిపింది. ఎవరు, మిరియాము. చిన్న సహాయం, ఇంకొకళ్ళని కలిపే విధంగా ఉండాలి. అయితే కొంతమంది మాట్లాడితే ఎలా ఉండిందంట, బాగా కలుసుకున్న వాళ్ళు కూడా విడిపోయే పరిస్థితి ఉండేది. ఎందుకని,
కీడు చేయటం వారికి తెలుసు కానీ వారికి మేలు చేయటం తెలియదు. మోషే వాళ్ళ అక్క ఏం చేసిందంట, ఆ రాణి దగ్గరికి వెళ్ళి నేను ఒక దాదిని తీసుకొస్తా. ఎంత తెలివో చూడండి, ఎంత చిన్న వయసులో ఎంత తెలివి, మన బిడ్డలకు ఉండిద్ది అంత తెలివి. వాళ్ళ తల్లినే తీసుకొని వచ్చి ఏం చేసిందంట, అతనికి దాదిగా ఇచ్చి, ఎందుకంటే మోషేకి ఆ చిన్నది కానీ తన తల్లిని మరలా చేర్చకపోతే మోషే కంప్లీట్గా ఐగుప్తులాగా బతికేవాడు. ఎందుకంటే తన తల్లి పాలిస్తూ, అయ్యా మనము ఇక్కడ దాసులము, మనము ఇజ్రాయేలీలము, మనది వేరే దేశము, మన దేవుడు వేరు అని చెప్పింది. ఆ చిన్న సహాయము మోషేని తనెవరో తెలుసుకునేలా చేసింది. చిన్న సహాయం అనేక లక్షల మందిని నడిపించడానికి నాయకుడిగా చేసింది. మన జీవితంలో కూడా దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులై ఉంటారు. మనమందరం కూడా దేవుని కుమారులు కుమార్తెలమైనా మనం ఎలా ఉండాలంట, సమాధానపరిచేవారుగా ఉండాలి. ఎందుకనంటే రాబో తరముల్లో ఆశీర్వాదంగా మన జీవితాలను దేవుడు మార్చబోతాడు. చిన్న మేలు అని నువ్వు అనుకుంటావు, ఓకేనా? తర్వాత చూడండి, చిన్న మాట వినటం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. జక్కయ్య ఏం చేశాడు, చిన్న మాట విన్నాడు, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నానంటే, అయ్యా ఎంత భాగ్యమో మా ఇంటికి రా అని చెప్పాడు. అలాగే చిన్న ప్రార్థన, ప్రార్థన కూడా ఏముండాలి, చిన్న ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేయమంటే విస్తారమైన ప్రార్థన చేయటం వల్ల దేవుడు వింటాడని మేమరా అనుకోవద్దు. చిన్న ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు ఏముండాలి, విశ్వాసం ఉండాలి. చిన్న ప్రార్థన చేయాలి, గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు, గొప్ప అద్భుతాన్ని ఇస్తాడు. చిన్న ప్రార్థన చూడండి, మత్తయి సువార్త 17:20. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉందిన ఎడల. ఆవగింజ అంటే ఎంత? ఆవగింజ అంటే చిన్నది. ఇంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. నిశ్చయముగా మీతో చెప్తున్నాడు. చిన్న విశ్వాసం, ఆవగింజ అంత విశ్వాసం ఎంతమంది దగ్గర ఉంది? ప్రార్థనలో ఎంతమంది పెట్టగలుగుతారు ఆవగింజ అంత విశ్వాసం? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే కొండ కూడా లేచి సముద్రంలో పడవేయమంటే పడిద్దంట. కానీ అంత విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉందా మన దగ్గర? చిన్న ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలంట. ప్రార్థనలో కూడా ఏం కావాలి? చిన్న విశ్వాసం. ఆవగింజ అంత అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు మన సమస్యల విషయంలో మనం ఎంత ప్రార్థన చేయాలి? చిన్న ప్రార్థన. ఆ ప్రార్థనలో చిన్న విశ్వాసం పెడితే ఏమైందంట అక్కడ చూడండి, ఈ కొండను చూచి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏమి లేదు. నువ్వు మనసులో తీర్మానించి నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం కకలావికలమై ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని కడతాడు. నీ ఆర్థిక పరిస్థితులు కకలావికలమై ఉండొచ్చు, దేవుడు దాన్ని మరలా కడతాడు. నీ ఆరోగ్యము పూర్తిగా పాడైపోయి ఉండొచ్చు, దేవుడు మరలా కడతాడు. నీ జీవితంలో చిన్న విశ్వాసం, చిన్న ప్రార్థన, చిన్న దేవుని మాట నువ్వు వినాలి. చిన్న మాట సహాయము, చిన్న మేలు నువ్వు చేస్తే గొప్ప అద్భుతం నీ జీవితంలోకి వచ్చింది. ఎంతమందిలో ఉందా ప్రార్థన? చాలామంది ఏడుస్తూ ఉంటారు, కానీ చిన్న మాట కూడా వినరు. దేవుని మాట, చిన్న మాట, ఇది వద్దు అంటే అదే చేస్తారు. కానీ మనం చిన్న మాట వింటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆమె ఈ దారం నేను ఎందుకు కట్టాలి అనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బతికేవాళ్ళ? రాహాబు అనే వేసే ఇంటి వాళ్ళు బతుకుతారా? మేలు చేశాను కానీ గుర్తు లేదేంది మా ఇల్లు అంటే ఊరుకుంటారా? ఆ దారము నువ్వు కడితేనే, క్రీస్తు కిందకు నువ్వు వస్తేనే, క్రీస్తు రక్తంతో నువ్వు కడగబడితేనే నువ్వు మేలు చేయగానే సరిపోదు, నువ్వు క్రీస్తుతోటి అంటుకట్టబడాలి. నేను మేలు చేశాను కదా అని నీ ఇష్టానుసారంగా లోకంలో తిరిగితే కుదరదు. నేను దేవుని సన్నిధికి వచ్చాను కదా ఇంకా నా ఇష్టం అని నువ్వు అనుకుంటే కుదరదు. క్రీస్తు రక్తము ద్వారా నీ గృహాన్ని నువ్వు కట్టుకోవాలి. అప్పుడు ఏం జరిగిద్దంట? నీ కుటుంబము భద్రంగా ఉండిద్ది, నీ బిడ్డలు భద్రంగా ఉంటారు. కకలావికలం చేస్తున్న సాతాను యేసు నామములో లయమగునుగాక. యేసు నామములో ఆ చీకటి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా సిలువ రక్తం కిందకు వెళ్ళునుగాక. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఆటంకాలు కలగజేస్తున్న దుష్టుడు యేసు నామములో లయమగునుగాక.
ఓకేనా? ఇక్కడ ఒక మాట రాస్తుంది, గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే నీవు నిశ్చయంగా ఫలం పొందుకుంటావంట. గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా సరే, చాలామంది ఆతిథ్యం మర్చిపోకూడదు. ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా దేవుడు చూస్తాడు. చన్నీళ్ళు ఎంత ఖర్చు అవుతాయి? కాకి పెడతానికైనా ఖర్చు అయ్యింది, కానీ చన్నీళ్ళకి ఖర్చు అయిద్దా? అవ్వదు కదా. ఏమంటున్నాడంటే, చిన్న మేలును కూడా ప్రవక్త అని ఒకరిని గ్రహిస్తే ప్రవక్త ఫలము వాడు పొందుతాడంట. ఎందుకంటే ఏలియా ఎన్నో అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, ఆకాశం నుంచి అగ్ని దింపాడు. కానీ ఎలీషా ఏం చేశాడంటే అతని చేతుల మీద నీళ్లు పోసాడంట. చిన్న పని అది. అతను అన్నం తిన్నప్పుడు అతని చేతుల మీద ఏం చేశాడు? నీళ్లు పోయి వాడాయను అని రాస్తుంది. కానీ ఇతను 14 అద్భుతాలు చేశాడంట. చిన్న లోబడే తనం నీ లోపలుంటే, లోబడే స్వభావం నీ లోపలుంటే, నీ బిడ్డల తరం ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది. దేవునికి లోబడాలి మనం, నాకు కాదు. మనం అందరం ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి. దేవుని మాట వినాలి. అనేక మంది నశించిపోతున్నారు. మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు అనేక మంది. ఒక చిన్న వాక్యము ఇవ్వాలి. మీరందరూ ఒక పాంప్లెట్ కొట్టించి దాని మీద మీ నెంబర్స్ రాసి కరపత్రిక పరిచయం చేయాలని నా ఆశ. దేవుని వాక్యము కొంచెము రాసి కరపత్రిక ఇవ్వటం వల్ల వాళ్ళు దేవుని తెలుసుకుంటారు. అర్థమవుతుందా? చెప్పాలి దేవుని గురించి. ఓకేనా? దేవుని వాక్యం చెప్పాలి. దేవుడు చేసిన మేలుని మనం తిని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోకూడదు, ఊరుకోడు దేవుడు. అది నీకు ఆశీర్వాదం కాదు. ఏలి ఆహారం ఆవిడ పెట్టింది కదా అని ఊరుకోలేదు. దేవుడు మేలు చేయమన్నాడు, ఆవిడికి మేలు చేశాడు. మనం కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు తీసుకొని సైలెంట్గా కూర్చున్నావేమో, జాగ్రత్త. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీవు పని చేయాలి. దేవుని పని చేయాలి. నువ్వు దేవుని పని కోసమే మనం నిర్మించబడ్డాం. దేవుని చేత నిర్మించబడిన వ్యక్తులము. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒక చిన్న పని చేసిన మందిరంలో దేవుడు సహాయం చేస్తాడు. చిన్న పని. దేవుని మందిరంలో కొంతమంది, చాలా మందిరాలు, మన మందిరాల్లో లేరు కానీ అలాంటి క్రమం కలిగిన వాళ్ళు, బల్లారాధన మేమే చేస్తామనే వాళ్ళు ఉంటారు బయట మందిరాల్లో. ఇంకా వాళ్ళ బిడ్డల తరం అది వాళ్ళకి ఆశీర్వాదంగా ఉండిపోయింది. బల్లారాధన వరకు మేము దాన్ని తీర్మానం చేసుకుంటాం, మా తర్వాత మా బిడ్డలు చేయాలి అని ప్రతిష్ఠించుకుంటారు. మా ఊర్లో ఉన్న చర్చిలో మీటింగ్స్కి అయ్యే పాంప్లెట్స్ ఖర్చు మా కుటుంబాందే. ఎప్పుడు మీటింగ్స్ జరిగినా ఎన్ని పాంప్లెట్స్ అయినా అది మా కుటుంబానికి సంబంధించింది. మా అమ్మ తర్వాత మా అమ్మ దగ్గర లేకపోతే మన్నాయి కాకపోతే నేను. అది మా ఓట. ఏంటంటే నువ్వు దేవుని పనిని, అది చిన్న పని అయినా సరే నువ్వు దాన్ని ఇది నాది అని అనుకోవాలి. దేవుని పనిని ఏమనుకోవాలి? ఇది నాది అనుకుంటే అది నీ బిడ్డల తరానికి ఆశీర్వాదకరంగా ఉండేది. చాలా మంది ఉన్నారు బైబిల్లో, నేను చెప్పడానికి కుదరదు కానీ గిబియోనీయులు కట్టెలు కొట్టేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళని దేవుడు ఇజ్రాయెల్లో కలిపేశాడు. గిబియోనీయుల్ని సౌలు చంపాడని చెప్పి ఊరుకోలేదు, శాపం తీసుకొచ్చాడు. దేవుని మందిరం దగ్గరే పనిచేసేవాళ్ళు గిబియోనీయులు. చాలా వాక్యాలు ఉన్నాయి కానీ నేను మీకు ఎందుకు చెప్తానంటే, చిన్న దేవుని పని మనం చేయటానికి ముందుకు రావాలి. ఓకేనా? ప్రతి సండే కొన్ని చర్చిల్లో ఆ రోజు చర్చి క్లీన్ చేసే బాధ్యత మాది అని కొంతమంది తీసుకుంటారు. బల్లారాధనకి సిద్ధపరిచే బాధ్యత మాది, పాత్రలు శుభ్రం చేసే బాధ్యత మాది. అది దేవుని పని. దేవుని ఆశీర్వాదము మన బిడ్డల మీదకి వస్తుంది. దేవుడు చూస్తాడు. నువ్వు చేసిన మేలును చూసి నీ బిడ్డల తలల మీద అభిషేక తైలం పోయబడింది. అది మీకు అర్థం కావట్లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.